ఆగ్నేయ దిశలో బావి కానీ, నీళ్లు నిల్వ ఉండే లాంటిది కానీ ఉండకూడదు అని వాస్తు చెప్తుంది కదా! అంటే దానివల్ల ఏం నష్టమై ఉంటుందంటారు? దానివల్ల లేని నష్టం అంటూ లేదు. ఓహ్! ఆగ్నేయంలో గొయ్యి, ఆగ్నేయంలో నీరు నిలవ హ్మ్. ఏ విధంగానైనా బావి కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, వాటర్ సంప్ కానీ, ఏ విధంగానైనా సరే రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కానీ, హ్మ్. ఏది ఇట్లాంటివి ఉన్నా కూడా దానివల్ల చాలా నష్టాలుంటాయి. అది ఈ నష్టము అని చెప్పటానికి వీలు లేకుండా ఉంటుందమ్మా. హుహు. అనేక రకాల నష్టాలు. ఇంటి లోపల కట్టుబడి స్థలములో ఆగ్నేయంలో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి నష్టాలు. చెప్పలేనన్ని నష్టాలు. అదే ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో మనం కట్టిన కాంపౌండ్ వాల్స్‌కి ఆగ్నేయం మూలన ఇట్లాంటి నీటి నిలువ ఉంటే కూడా విపరీతమైన కష్టాలుంటాయి. హ్మ్. ఇది అని చెప్పలేము. ముఖ్యంగా టెన్షన్స్, శత్రు బాధలు, దొంగల బాధలు అంటే చోర అగ్ని భయాలు. అంటే దొంగతనాల భయము, అగ్ని భయము అంటే అగ్ని ప్రమాదాలకు సంబంధించేటటువంటి భయము, మళ్ళీ కళత్రం అంటే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సమస్యలు, హ్మ్. ఆటంకాలు, విపరీతమైనటువంటి ఆటంకాలు. ఒక పని మొదలు పెడదామంటేనే ఆటంకాలు. అవి ముందుకు పోవు. మనస్తాపం, విపరీతమైన మనస్తాపం. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే మనిషికి మనసుకు శాంతి ఉండదు. హ్మ్. అటువంటి ఫలితాలు, దుష్ఫలితాలు ఉంటాయి. అందుకే వాళ్ళు ఎప్పుడో ఆల్రెడీ పరిశోధనలు చేసి లేకపోతే ఇంకొక విధంగా తెలుసుకొని శాస్త్రంలో రాసి పెట్టారు. హ్మ్. ఇప్పుడు మనం అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవద్దు. అందులో చెప్పినట్టుగా నీళ్ళు కావాలంటే ఎక్కడ ఈశాన్యంలోనో తూర్పులోనో తీసుకోమని చెప్పారు కదా, అది ఫాలో అయితే చాలు. ఇక్కడ వద్దు ప్రత్యేకించి చెప్పారు, ఆగ్నేయంలో వద్దు అని. అటువంటిప్పుడు మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అది మానేసి ఆ నీళ్ళు బావి కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, వాటర్ సంప్ కానీ ఎక్కడ వాస్తు ప్రకారం నిర్దేశించబడిందో ఆ దిక్కులో కట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఒకవేళ ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే మీరు ఈ గోతులు ఇవన్నీ తవ్వకుండా ఆగ్నేయం కార్నర్లో ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ ఉంటే మొత్తము స్థలానికి ఆగ్నేయ భాగంలో హ్మ్. ఒక వాటర్ డ్రమ్ము పెట్టండి. ఇంటి లోపల కట్టుబడి స్థలంలో కూడా ఆగ్నేయ స్థలంలో ఒక బకెట్లో నీళ్లు పెట్టండి, బరువు ఉండాలి. హ్మ్. మీకు తెలిసిపోతుంది ఒక 2-3 రోజుల్లో. ఇంకా దాని సాంద్రత ఎక్కువ తెలియాలనుకుంటే ఒక అడుగు గొయ్యి తవ్వి అందులో నీళ్లు పోసేయండి. హ్మ్. ఓపెన్ ప్లేస్లో కానీ ఇంటిలో కానీ గొయ్యి తవ్వి అందులో నీళ్లు పోసి పెట్టండి. 2-3 రోజుల్లో మీకు ఆ తేడా తెలిసిపోతుంది. హుహు. ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుంటే చేయండి, కానీ దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. హుహు. వద్దు అనుకుంటే ఆల్రెడీ శాస్త్రం చెప్తున్న మంచి మాటలు ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి, మంచి ఫలితాలు పొందండి.